గుడివాడ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. కొడాలి నాని నివాసం వద్దనున్న భద్రతా సిబ్బందితో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తొలగించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కొలువు తీరింది. అదే రోజు కొడాలి నాని భద్రతా సిబ్బందిని తొలగించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ టీడీపీ అభ్యర్థి వెడిగండ్ల రాము చేతిలో కొడాలి నాని ఓడిపోయారు. అయితే 2004 నుంచి వరుసగా 4 సార్లు కొడాలి నాని గుడివాడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. కానీ 2009 ఎన్నికల అనంతరం కొడాలి నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్, సందీప్, మాజీ మంత్రి కొడాలి నానికి భద్రత తగ్గించారు. అంటే ఇటీవల కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయిన కొడాలి నానికి భద్రత అనేది కూడా పూర్తి స్థాయిలో తగ్గించేశారు. అసలు 2+2 ఉన్న గన్మెన్లను కూడా తొలగించేశారు. ఆయన ఇంటి దగ్గర ఉన్న గన్మెన్లను కూడా తొలగించేశారు. ఆయన అంటే వైసీపీ ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం పార్టీ నేతలపై గాను అటు చంద్రబాబు పైన కూడా చాలా విమర్శనాలు చేశారు. తర్వాత అంటే ఆయన కోపోద్రిక్తమై చివరకు ఒకానొక టైంలో అదే గుడివాడలోని మరికొందరు టీడీపీ నేతలపై కూడా తిరుగుబాటు చేశారు. ప్రస్తుతం వచ్చేసి వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో అక్కడ అంటే కొడాలి నానికి అసలు భద్రత కూడా ఉండకూడదని చెప్పేసి కూడా ఆయన పట్టేసి మళ్ళీ ఆయన దగ్గర ఉన్న గన్మెన్లతో పాటు మిగతా వాళ్ళను కూడా ఆయన ఇంటి దగ్గర ఉన్న బందోబస్తును కూడా తొలగించేందుకు కూడా పావులు కదిపారని చెప్పుకోవచ్చు. సందీప్, అంటే మచిలీపట్నంలో కూడా కొడాలి నాని ఇంటిపై రాళ్లదాడి జరిగింది. అంటే టీడీపీ నేతలు రాళ్లదాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఎంతవరకు నిజం ఉంది? అంటే రాళ్లదాడి చేసిన విషయం అయితే వాస్తవమే. ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు, ఇటు వైసీపీ సంబంధించిన నేతలు అంటే కొడాలి నానికి సంబంధించిన నేతలు కూడా పరస్పరం అనేది రాళ్ల దాడి చేసుకున్నారు. కానీ అక్కడ భద్రత అనేది మాత్రం కొనసాగుతా ఉంది. అంటే మిగతా ఆయనకు ఉన్న గన్మెన్లను కూడా అంటే 2+2 ఉన్న గన్మెన్లను తగ్గించేశారు. అంటే మొత్తం తగ్గించేశారు. దీంతో ఆ వైసీపీలోని గుడివాడకి సంబంధించిన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంటే సడన్ గా ఇట్లా భద్రత తగ్గించడం కరెక్ట్ కాదని చెప్పి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. సందీప్, అంటే దాడి జరిగిన తర్వాత వైసీపీ నాయకులకు కానీ లేకపోతే కార్యకర్తలకు కానీ కొడాలి నాని అందుబాటులో లేరని చెప్తున్నారు. యాక్చువల్ గా అంటే ఇటీవల 2 రోజుల కిందట వచ్చేసి విజయవాడలోనే ఉన్నాడు కొడాలి నాని. తర్వాత వచ్చేసి హైదరాబాద్ కు వెళ్ళిపోయారని చెప్పి మనకు వచ్చిన క్లియర్ కట్ గా సమాచారం. అంటే ఇంకా మరి కొద్ది రోజులు అసలు హైదరాబాద్ లో కూడా ఉండడు, వేరే ప్రాంతాలకు కూడా వెళ్లే అవకాశం కూడా ఉంది అనే అతన్ని టార్గెట్ చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు. అతనికి సమాచారం రావడంతో అతను అక్కడ అసలు కూడా హైదరాబాద్ లో కూడా ఉండడని కూడా మనకు వచ్చిన సమాచారం. సందీప్, రాజేందర్, అంటే కొంతమంది ఎమ్మెల్యేలుగా చేసిన వారు కావచ్చు కానీ ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుందని చెప్తున్నారు. దీనిపై టీడీపీ నాయకులు ఖచ్చితంగా దాడి చేశారని చెప్తున్నారు. దీనిపై వైసీపీ నాయకులు స్పందించారా? అంటే ఇంతవరకు అంటే ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీలతో కూడా సమావేశం నిర్వహించారు. ఇకపై మనం కూడా జనంలోకే ఉండాలి, అంటే వీళ్ళు కక్ష సాధింపు చర్యలకి చేపడుతున్నారు, మనం జనంలోనే ఉండి అంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా జగన్ ఇవాళ నిర్ణయించాడు. సందీప్, రాజేంద్ర, మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే రెడ్ బుక్, ఆ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎంతమంది అధికారుల పేర్లు ఉన్నాయి? అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కావచ్చు, తర్వాత అమరావతి టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, తర్వాత అలాగే బేవర్జీస్ సంబంధించిన యాక్ట్ సంబంధించిన దాంట్లో కూడా కావచ్చు. ఇప్పటికే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే గెలుపొందినప్పటి నుంచి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళపైన ఆల్రెడీ అంటే త్వరలోనే రెడ్ బుక్ కూడా విడుదల చేసి అధికారులతో పాటు మాజీ మంత్రులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల జాతకాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి కూడా మా రెడ్ బుక్ లో ఉన్నాయని చెప్పేసి కూడా వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. సందీప్, రాజేంద్ర, అంటే మొదటగా మాత్రం కొడాలి నానిని టార్గెట్ చేసినారని చెప్తున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ కూడా ఉన్నారు ఇందులో. అలాగే గతంలో ఎవరైతే ఎక్కువగా విమర్శనాస్త్రాలు చేసి చాలా అగౌరవపరిచే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళపై మాట్లాడారు.
వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ బుక్ లో అనేవి క్లియర్ కట్ గా ఉన్నాయి. అంటే ప్రస్తుతం అంటే చంద్రబాబు వచ్చేసి కీలకంగా చెప్పిన అంశాలు ఏంటంటే ప్రస్తుతం మేము ఓన్లీ డెవలప్మెంట్ మీదనే దృష్టి పెడతాము, తర్వాత వచ్చేసి మిగతావి కూడా మేము అలాంటి కూడా చేయమని కూడా చేసి ఓవైపు చంద్రబాబు నాయుడు చెప్తున్నా ఆ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఇదిగో కాసుకోండి చూస్తారు కదా మీదే అనేది కూడా చెప్పిన సందర్భాల్లో ఇటీవల మన జీ తెలుగు న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఇటీవల ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రివర్గంలోకి చోటు దక్కించిన కొల్లు రవీంద్ర కూడా మనతో జీ తెలుగు న్యూస్ తో కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన అంశం కూడా తెలిసిన విషయం సందీప్.